అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మగవారు కూడా గర్వపడాలి ఈరోజును చూసి. ఎందుకంటా ఉన్నామంటే స్త్రీ అనేవాళ్ళు లేకపోతే ఈరోజు జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, అసలు ఈ స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అలాంటి స్త్రీమూర్తి కంటికి రెప్పలాగా అందరినీ కాపాడుతున్నటువంటి ఆ స్త్రీమూర్తులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 నెలలుగా ఆ స్త్రీమూర్తికి జరుగుతున్నటువంటి అన్యాయాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచార యత్నాలు, అత్యాచారాలు. ఈరోజు మహిళ బయటికి వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆ మహిళల్ని సోషల్ మీడియా వేదికగా ఐటీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి వేధింపులు నిజంగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుభవిస్తున్నారనేది ఈ 21 నెలల కాలంలో మనకు కనపడింది. ఏదేమైనా స్త్రీలందరికీ మంచి జరగాలని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రతి ఒక్క మహిళలకి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా వార్తల్లోకి వెళ్తే మీకు తెలుసు, ఆ 2 దినపత్రికలు ఎలాంటి నీచమైనటువంటి వార్తల్ని రాస్తాయో కూడా ప్రతిరోజు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసి ఏ విధంగా వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతారో చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు అసలు ఇంపార్టెంట్ వార్తలన్నింటినీ వదిలేసి వాళ్ళు ఏ విధంగా వేరే వార్తలు రాసి ప్రజలకి విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం.